నడుచున్నా ఏ బ్రతికాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నా మరణాంతం వరకు నా జీవితాంతం వరకు నీ కొరకే జీవిస్తానంటూ హృదయపూర్వకముగా మన ప్రాణాత్మ దేహములో దేవదేవునికి సమర్పించుకునుచు ధ్యానపూర్వకముగా పాడి పూజించుదాం. ఏ దారిలో నడిచినా నీ వెంటే నడుచుతా పూర్తిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నడుచుతా విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీవే నా గమ్యము నీ బాటలు నడుచుతా నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును యేసయ్యా, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నామయ్యా. నువ్వు గొప్ప దేవుడవు. ఏమని స్తుతించాలి, ఏ రీతిగా నిన్ను ఆరాధించేది. మా జీవితములో కొలువయ్యుండి ఇంతవరకు నడిపించిన మా మంచి దేవుడు మా ప్రభువా, ఏమిచ్చి నీ రుణము తీర్చలేమయ్యా. నువ్వు చేసే కార్యములను బట్టి, నువ్వు మా జీవితంలో చేస్తున్న ఉపకారములను బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడవు, స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు. నీ సన్నిధిలో చిరకాలము జీవించే కృపను దావీదులాగా మాకును దయచేయము నాయనా. నీ మందిరాన్ని ఆనుకొని సంఘములో పోషింపబడుచు నీ చిత్తానుసారముగా వ్యవహరిస్తూ బ్రతుకుచు మా ప్రభువా, నీ కొరకు జీవించే భాగ్యమును మాకు దయచేయండి. ఇంతవరకు మాకిష్టం వచ్చిన విధముగా మేము బ్రతికామేమో, మా చిత్తానుసారంగా మేము వ్యవహరించామేమో, మాకిష్టం వచ్చినట్లు కాదు నాయన. ఊపిరాగే వరకు, ఈ జీవితం ముగిసే వరకు నీతో జీవించే, నీతో కలకాలం బ్రతికే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ స్థితిని పొందుకోలేక ఎంతో మంది మా ప్రభు నీ ఆశీర్వాదాలు కోల్పోతా ఉన్న నీ సన్నిధికి రాలేకపోతున్నారు. ఈ రోజున మేమందరము చేరి, సంఘమంతా చేరి, ప్రజలందరూ చేరి నిన్ను ఆరాధించే కృపనిచ్చిన దేవానికి స్తోత్రములు. వచ్చిన ప్రతి వారిని దృష్టించండి. ఎవరికి ఏ కష్టం ఉన్నదో, ఏ నష్టం ఉన్నదో మా ప్రభువా, మరి పరిస్థితులను బట్టి విశ్వాసంలో పడిపోతున్నారేమో, సన్నగిల్లుతున్నారేమో, వెనుకబడిపోతున్నారేమో నాయనా. ఇదిగో ఊపిరాగే వరకు నీతో జీవించే ఆ గొప్ప విశ్వాసములోనికి రోజున వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించి నీ కొరకు ఏది ఏమైనా నీ కొరకు చిరస్థాయి వరకు నివసించే భాగ్యమును మాకు దయచేయండి నాయన.
నిలకడగలిగిన భక్తి జీవితం మాకు అనుగ్రహించండి. యేసయ్యా. స్థిరమైన విశ్వాసం మాకు దయచేయండి. అవునయ్యా, నీ స్తోత్రం. విధేయత జీవితం మాకు దయచేయండి. దయచేయండి తండ్రి. నీ భక్తిలో చిరకాలము కొనసాగే కృపను మాకు దయచేయండి స్వామి. తండ్రి. నీ కృప మాకు దయచేయండి. అయ్యా, నీ దాసుడు మాతో మాట్లాడుతుంటున్నాడు. అవును యేసయ్యా. మా అందరిని దర్శించు నాయనా. దర్శించండి అయ్యా, నీ స్తోత్రం. మనుషులు మాట్లాడితే మా జీవితాలు బాగుపడవయ్యా. యేసయ్యా. నీవు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. అవును యేసయ్యా. యేసయ్యా, మాతో మాట్లాడండి. తండ్రి. మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని దర్శించండి అయ్యా. మీ దివ్యమైన వాక్కుల చేత మా హృదయాలను తృప్తిపరచండి అంటూ వేడుకుందాం. సహాయం కొరకు వేడుకుందాం. అందరు ఆ రీతిగా ఆ ఆత్మతో సత్యముతో ప్రభు నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ దైవ వాక్యము కొరకై సిద్ధపడుచు ఉంటుండగా దైవ సేవకులు ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవ, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి నీకు వందనాలు. 72వ రక్షణ సువార్త ఉజ్జీవ కుడికలో మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ నామాన్ని స్తుతించడానికి, జీవం కలిగిన మా జీవితాల్ని కట్టగలిగిన నీ మాటలు వినడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయం కొరకై స్తోత్రములు. ఇంతవరకు పాడి నిన్ను స్తుతించి ఆరాధించితిమి. ఈ సమయంలో నీ దాసు నిలబడుతుండగా మీరే నీ దాసుని అభిషేకించి కుడి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. వింటున్న మాటల ప్రకారం జీవించుటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును మా అందరికి అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావాలు మీ నామమునకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.